హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరందరూ నా పార్ట్ 1 మైసూర్ జూ వీడియో అయితే చూసారు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వాచ్ చేయలేదు అంటే పార్ట్ 1 నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే చెక్అవుట్ అయిపోయి మీరు వీడియో అయితే వాచ్ చేసేయండి. పార్ట్ 1 వాచ్ చేసిన తర్వాత పార్ట్ 2గా అయితే వచ్చేయండి గైస్. సో నేనైతే ఒక్కసారి పార్ట్ 1 రీక్యాప్ చేద్దాము. సో పార్ట్ 1లో లయన్ అండ్ అలాగే టైగర్, అదర్ టైప్ ఆఫ్ కింగ్ కాంగ్స్ కూడా చూపించాను కదా. అండ్ అలాగే జీబ్రా, జీరాఫీ, ఇంకా నీటి ఏనుగు అంటారు కదా, అది ఖడ్గమృగము, దుప్పి, హైనా ఇవన్నీ చూపించాను కదా. సో ఈ వీడియోలో ఏంటి అంటే ద మోస్ట్ డేంజరస్ టైప్ ఆఫ్ స్నేక్స్ అనేవి మీకు చూపించబోతున్నాను. సో టైప్స్ ఆఫ్ స్నేక్స్ అండ్ అలాగే మన మైసూరు జూలో ఉన్న ఫుడ్ కోర్ట్ కానీ అదర్ ఫోటో లొకేషన్స్ ఏంటి అవన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నానండి. సో మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి ఎక్కడికక్కడే మీకు వార్నింగ్స్ పెట్టున్నారు మీరు బోర్డ్స్ చూస్తే. సో ఇది వచ్చేసి బేబీ కేర్ యూనిట్ అనమాట. మీకు బేబీ కేర్ యూనిట్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఇన్ కేస్ చిల్డ్రన్స్తో వస్తే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. చూసారా, స్నేక్స్ అని చెప్పేసి బోర్డు పెట్టారు. సో మేము అలా వెళ్తున్న వేలో ఇది వచ్చేసి మన జూలో ఐటమ్స్ ఉంటాయి కదా, జూ రిలేటెడ్ ఐటమ్స్ అనమాట. శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్, జూ సోనీర్ షాప్ అని చెప్పేసి రాశారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే జూలో అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. సో బొమ్మలు అండ్ అలాగే మైసూర్ శాండిల్ రీటైల్ అవుట్లెట్ కూడా అదేనమాట. సో అక్కడ కూడా షాప్ అనేది చూసి వచ్చానండి. మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మిర్రర్లో లయన్స్ అనేవి ఉన్నాయి. లయన్ అలాగే టైగర్ ఇవన్నీ కూడా. సో వాటితో కూడా సరదాగా పిక్స్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇక్కడ జూ అని చెప్పేసి రాశారు, అక్కడ కూడా పిక్స్ తీసుకున్నాను. ఇలా ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఫుడ్ కోర్టు, అదర్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్వీట్ కార్న్, ట్విస్టెడ్ పొటాటో అవన్నీ లభిస్తున్నాయండి. అండ్ అలాగే చూసారా, ఇక్కడ బ్యాగ్స్ అన్నమాట. మైసూర్లో శాండిల్స్, బ్యాగ్స్, క్యాప్స్ ఇవన్నీ చిన్నపిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్, చిన్న హ్యాండ్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, స్పెక్ట్స్ అండ్ అలాగే జూలో ఉన్న బొమ్మలు ఉంటాయి కదా. సో జూలో యానిమల్స్ బొమ్మలు, చెక్క బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే అవన్నీ పర్చేస్ చేసుకోండి. చూసారా, ఈ సెక్షన్ వచ్చేసి స్పెసిఫిక్ టు మైసూర్ శాండిల్ పర్ఫ్యూమ్స్ అనమాట. సో మీరు మైసూర్ వచ్చారు అంటే మైసూర్ శాండిల్ పర్చేస్ చేసుకోకుండా వెళ్ళొద్దు. సో ఇక్కడ గంధం కూడా బాగుంటుందండి. చూసారా, అగరబత్తులు, గంధము అండ్ అలాగే రుద్రాక్షలు కూడా ఉన్నాయి. సో మీకు ఇన్ కేస్ అవి వేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు అవి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట, రెస్టారెంట్. ఇక్కడ టిఫిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, లంచ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే ఒకసారి ఎక్స్ప్లోర్ అయ్యి ముందుకు వచ్చేసాను. నేను ఏం తినలేదండి, ఎందుకంటే ఆల్రెడీ మేము పులిహోర తెచ్చుకున్నాము మార్నింగ్ బయలుదేరినప్పుడు. సో ఆ పులిహోర తిని మేము ఇంకా జూకి వచ్చేసాము. జూకి వచ్చే ముందే తిన్నాను కాబట్టి నాకు అంత ఆకలేదు. సో కొద్దిగా వాటర్ తాగాను. ఇది చూసారా, ఇక్కడ జిరాఫీ బొమ్మ ఉంది, చిన్న పాప క్యూట్గా పోజ్ ఇస్తుంది. ఇది నేను ఫస్ట్ చూసి రియల్ జిరాఫీనా అనుకున్నాను, బట్ కాదండి, బొమ్మ అనమాట. సో ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము. అక్కడ బోర్డు పెట్టున్నారు కదా స్నేక్స్ అని చెప్పేసి. సో చాలా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాను. స్నేక్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా రకాల స్నేక్స్ ఉంటాయి ఈ మైసూర్ జూలో అని చెప్పేశారండి, మా ఫ్రెండ్స్ అయితే చెప్పున్నారు. సో ఇంకా ఎగ్జైటెడ్గా వెళ్తున్నాను. యాక్చువల్గా ఈ మైసూర్ జూలో చూడాల్సినవి ఏంటి అంటే దట్ కింగ్ కాంగ్, స్నేక్స్, లయన్, టైగర్ అనమాట, హైనా అండ్ రిమైనింగ్ నార్మల్ అండి. ఇక్కడ చూసారా, మీకు ఎక్కడికక్కడే వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో మీకు మ్యాప్ దగ్గర పెట్టుకోండి. సో మీరు మ్యాప్ దగ్గర పెట్టుకుంటే మీకు వెళ్ళడానికి ఫ్రీగా ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఏవేం చూసాము, అసలు యానిమల్స్, రూట్ ఏంటి అన్నీ కూడా మీకు క్లియర్ విజన్ అనేది ఉంటుంది. ఇది నిప్పుకోడి అనమాట. చూసారా గాయస్ ఎలా ఉందో, నిప్పుకోడి. దాని హెడ్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే
ఇవి కూడా జింకలు అనుకుంటా. ఎందుకంటే మనం ముందు వచ్చింది అటు సైడ్ నుంచి వచ్చాం కదా, సో అటు సైడ్ వ్యూ చూసాము. ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ అండి. సో నేనైతే స్నేక్స్ ఎప్పుడు వస్తాయా ఏంటి అని చెప్పేసి ఎగ్జైటెడ్గా వెళ్తున్నాను. చాలా రూట్స్ ఉన్నాయండి. మీరు ఇన్ కేస్ నడవలేకపోతే మీకు వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది. సో వెహికల్లో ఏంటి అంటే ఒక 5 to 10 మెంబర్స్ వరకు ఎక్కించుకుని వాళ్ళే మీకు మొత్తం జూ అంతా చూపిస్తారు. చూసారా, ర్యాప్టైల్ జోన్ అని చెప్పేసి అక్కడ రాశారు. సో ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాము. యూఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అని రాశారు కదా. చూసారా, ఇంకా స్నేక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్నమాట. వీటిని గ్లాస్లో పెట్టేసి ఉన్నారు. మీరు చూస్తే చాలా డేంజర్గా ఉన్నాయండి స్నేక్స్. వాటి రిలేటెడ్ ఇన్ఫో కూడా కింద ఇచ్చారనమాట. ఐ థింక్ ఇది కోబ్రా అనుకుంటా. చూసారా, బాక్స్లో ఉంది. కొన్ని పైన అలా చుట్టలు చుట్టేసుకుని ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఓ మై గాడ్, పైన చూసారా, పైన కూడా చాలా ఉన్నాయి. నేనైతే షాక్ అవుతూ తీసానండి. షాక్ అవుతూ తీసాను. చుట్టూ చూసుకున్నాను కూడా, ఎందుకంటే ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. చూసారా, అవి అస్సలు కదలట్లేదు. ఏంటంటే ఆ చెట్టు ఉంది కదా, ఎండిపోయిన చెట్టు, దాని కలర్లో వచ్చేసింది. కామన్ స్నేక్ అంటే ఇదేమో ఫ్లయింగ్ స్నేక్స్ అంట. ఓ గాడ్, ఫ్లయింగ్ స్నేక్స్ కూడా ఉంటాయా? ఇది చూసారా, బాక్స్లో ఒకటే ఉందండి. ఇది గోధుమ రంగు అండ్ బ్లాక్ కలర్లో ఉందన్నమాట. ఫస్ట్ టైం అనమాట ఇన్ని రకాల స్నేక్స్ చూడడము. ఇది కోబ్రా, ఇది వచ్చేసి కోబ్రా అంట. ఇవి ఎన్నో కోబ్రాలు అనమాట బాక్స్లో పెట్టేసి ఉన్నారు. అవి అలా బాక్స్లోంచి బయటకు వస్తాయి. బాక్స్లోంచి బయటకు వచ్చి అలా చూసారా ఆవలిస్తుంది కోబ్రా. చూసారా, దాన్ని ఆవలించినప్పుడు పళ్ళు ఎలా ఉన్నాయో. 2, 3 చాలా కోబ్రాలు ఉన్నాయి అందులో. చూసారా, గ్రీన్ స్నేక్ అన్నమాట ఇది. పసరపాము ఏదో అంటారు కదా, నార్మల్గా అయితే చెట్ల పైన కనపడవు. చిన్నప్పుడు ఒకసారి డైరెక్ట్గా ఈ పసరపాముని చూశాను. నెక్స్ట్ వచ్చేసి రాక్ పైథాన్ అంట. ఇదైతే చాలా పెద్దగా ఉన్నాయండి. చూసారా, 2 ఉన్నాయి. అలా పైకి వెళ్తుంది. ఇవైతే చాలా డేంజర్ అన్నమాట. వన్స్ మనిషిని కానీ పట్టుకున్నాయంటే చాలా గట్టిగా బిగించేసి ఊపిరాడకుండా చంపేస్తాయి అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవి కూడా అనదర్ కైండ్ ఆఫ్ కోబ్రా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నగా ఉంది చూసారా, బ్లాక్ కలర్లో, లోపల కిటికీలోకి వెళ్ళిపోయింది అది. అసలు ఏం లేదా అనుకున్నాను, కానీ ఏంటి అంటే అది శాండ్ కలర్లో కలిసిపోయినాయి. క్యాట్ స్నేక్ అంటండి ఇది. చూసారా, లోపలికి ఉందా పైన, క్యాట్ స్నేక్ అంట. చూసారా, దీన్ని శ్వేతనాగ్ అంటారు కదా, వైట్ కలర్ పాము. సో ఇది వచ్చేసి శ్వేతనాగ్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలా పెద్ద కోబ్రా అండి. అనకొండ అనుకుంటాను దీన్ని. అనకొండలా అనిపించింది నాకైతే. చూసారా, అసలు కదలట్లేదు. అదంతా ఒకటే అనకొండ. చాలా చాలా భయంకరంగా ఉంది. పిక్ కూడా తీశాను నేను. సో ఇక్కడ బోర్డు కూడా పెట్టారనమాట, అనకొండ అని చెప్పేసి. ఇది చూసారా, ఇది ఇంకా చాలా పెద్ద పైథాన్ అనమాట. చాలా డేంజర్ అండి. ఇవి కానీ బయటకు వచ్చాయంటే ఇంక వన్స్ పట్టుకుంటే బిగించేస్తాయి, ఊపిరాడకుండా. ఇది కూడా కైండ్ ఆఫ్ పైథాన్. సో స్నేక్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న స్నేక్స్ చాలా ఉన్నాయి, వాటిని అయితే తీయలేదు. సో ఏదైతే మెయిన్ అనుకున్నానో అవైతే తీసాను. నెక్స్ట్ ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బర్డ్ సెక్షన్కి అయితే వెళ్తున్నామండి. సో బర్డ్ సెక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రకరకాల బర్డ్స్, కలర్లో ఉన్న పీకాక్స్, నిప్పు కోడిని చూశాను, ప్యారట్స్. సో హిప్పో అనమాట, ఇది వచ్చేసి హిప్పో నేను బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్లో చూపించాను కదా, ఇక్కడ కూడా హిప్పో ఉందన్నమాట. రివర్స్లో వెళ్ళిపోయింది ఇందులో హిప్పో. అక్కడ ఏంటి అంటే 2 హిప్పోస్ ఉన్నాయన్నమాట. చూసారా, హిప్పో ఎలా ఆడుకుంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఇది సమ్ నిప్పు కోడిలా ఉంది నాకు అనిపించింది. ఇంకా అలా ముందుకు వెళ్తున్నాము. డిఫరెంట్ ఏదైతే కొంచెం స్పెషల్గా ఉంటుందో అన్నీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారనమాట. లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. నేనైతే వెళ్ళలేదు ఇంకా లోపలికి కొంచెం దగ్గరికి వెళ్ళి చూసే ఛాన్స్ కూడా ఉంది. నేను వెళ్ళలేదండి, బయట నుంచే వచ్చాను అనమాట. చాలా చిన్న చిన్న పిల్లలు వచ్చారనమాట, ఫ్యామిలీస్ వచ్చారు.
మీరేంటి అంటే వీకెండ్‌లో వస్తే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటది. సో, వీక్ డేస్‌లో రావడానికి ట్రై చేయండి. చూసారా? ఇక్కడ హిప్పో ఉందనమాట ఇందులోనే. అక్కడ నిప్పుకోళ్ళు గూడా ఉన్నాయి మీరు చూస్తే. ఇంకా, ఇంకిలా ఎగ్జిట్‌కొచ్చేస్తున్నాము. ఇంకిలా ఎగ్జిట్‌కెళ్ళిపోయే దారిలోనే మనకి నెమలి కనిపించిందనమాట. సో, ఇంక ఎగ్జిట్‌కొచ్చే దారిలోనే మనకి స్టార్టింగ్‌లోనే ఇంకా బర్డ్ సెక్షన్ అనేది పెట్టారండి. సో, ఇక్కడ పీకాక్ అటు తిరిగుందనమాట. దాన్ని గూడా వీడియో తీశాను సరదాగా. ఇది ఆఫ్రికన్ బఫెల్లో అంట. కొమ్ములు చూసారా ఎలా తిరిగిపోయి ఉన్నాయో అసలా. అవి చాలా గట్టిగా అరుస్తున్నాయి. నెక్స్ట్ అలా ఇంకా ముందుకొస్తున్నాము. ఇంకా ఏమున్నాయి ఏంటి అని చూడడానికి. అక్కడ చూస్తే చూసారా నెమల నిప్పుకోడి అనుకుంటా. యాహ్! ఇది నిప్పుకోడి. స్టార్టింగ్ నుంచి నిప్పుకోడి ఎక్కడుందా అంటున్నాను కదా! ఇదొచ్చేసి నిప్పుకోడి అనమాట. దాని నెక్క చూసారా ఎలా ఉందో? కాళ్ళు పొడవుగా ఉంటాయండి. జిరాఫీ. ఇక్కడ జిరాఫీ బొమ్మ కూడా పెట్టున్నారు. ఆ జిరాఫీ దగ్గర చూసారా ఎంతమంది జనమున్నారో? అదొచ్చేసి బొమ్మ జిరాఫీ అనమాట. నేనేంటి అంటే రియల్ జిరాఫీయా ఏంటి అనుకున్నాను. అక్కడేంటి అంటే అందరూ హైట్ చెక్ చేసుకుంటున్నారు. ఎవరెంత హైట్ ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఇదొచ్చేసి ఫన్నీ థింగ్ అనమాట. యాక్చువల్‌గా నాకు నా హైట్ ఎంతో తెలీదు. బట్ ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత నాకు బాగా అనిపించింది. పోనీలే ఈసారికైనా హైట్ అనేది చెక్ చేసుకున్నానని చెప్పేసి. యాక్చువల్‌గా జిరాఫీ చాలా హైట్ ఉంటదండి. ఇక్కడ చూసారా ఎన్ని జిరాఫీలు ఉన్నాయంటే మోర్ దాన్ 5, 6 ఉన్నాయన్నమాట జిరాఫీస్. ఇటు సైడ్ కొన్నున్నాయి. అటు సైడ్ కొన్నున్నాయి. చూసారా? వాటికి ఫుడ్ పెడుతున్నారనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి జిరాఫీస్. ఇంకా అలాగే ఇక్కడ జిరాఫీ సైంటిఫిక్ నేమ్, వాటి ఫుడ్, డైట్, ఆ జిరాఫీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బోర్డు పెట్టున్నారండి. చెప్పాను కదా ఇక్కడ చాలామంది స్కేల్ దగ్గర జిరాఫీ దగ్గర స్కేల్ పెట్టారనమాట హైట్ చెక్ చేసుకునేది. చాలామంది సరదాగా వచ్చిన వాళ్ళందరూ హైట్ చెక్ చేసుకుంటున్నారు. సర్లే నేను కూడా చెక్ చేసుకుందామా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో నేను ముందుకెళ్ళాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా చెక్ చేసుకుంటున్నారనమాట. నేను కొంచెం ఒక 2-3 ఇంచెస్ ఎక్కువ ఉంటాను అనుకున్నాను. బట్ నేనైతే 5'4", 5'3", 5'4" అలా ఉన్నాను అనమాట. సో నాకైతే నవ్వు వచ్చింది ఏంటి ఎంత పొట్టిగా ఉన్నాను అని చెప్పేసి. సో అక్కడి నుంచి ఇంకా ముందుకు వచ్చేసిన తర్వాత ఇంకా సీతాకోక చిలుకలు కొన్ని ఉన్నాయి. అండ్ అలాగే బుల్లి ప్యారెట్స్ అన్నమాట. చిన్న చిన్న చిలుకలు కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ కూడా బోర్డు పెట్టున్నారు. మీరు చదువుకోండి అన్నీ కూడా. పక్షుల్లో కూడా ప్యారెట్స్లో కూడా రకరకాల ప్యారెట్స్ ఉన్నాయండి. కొన్ని రెడ్ కలర్లో ఉన్నాయి, గ్రీన్లో ఉన్నాయి, వైట్ ఉన్నాయి. చూసారా ఇది వచ్చేసి యాక్చువల్ నెమలి అనమాట. నెమలి చూసారా పింఛం విప్పుతుందేమో అని చూశాను. బట్ పింఛం అయితే విప్పలేదు. అటు ఇటు మూవ్ అవుతూ ఉందన్నమాట. అండ్ అలా ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకా వైట్ కలర్ పీకాక్ కూడా చూసినట్టు గుర్తు అనమాట. సో చాలా ఉన్నాయి. చూసారా ఇక్కడ గుడ్ల గూబ కూడా ఉందండి. అవులు అనమాట ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి వేరే పక్షులు అనమాట. ఇవి కూడా చిలకలే. గ్రీన్ కలరు, స్కై కలరు, బ్లూ కలరు, లైట్ గ్రీన్ అన్ని రకాల చిలకలు ఇక్కడ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అక్కడ చిలకల సౌండ్ చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ, చెట్లు, ఆ పక్షులతో చాలా బాగుంది. ఇంకా ఏమున్నాయా అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్తున్నాను. అండ్ గాయస్ ఇది వచ్చేసి వైట్ పీకాక్ అనమాట. మీకు బోర్డు వెనకాల కనిపిస్తుంది కదా. సో పీసెంట్ అని చెప్పేసి పెట్టారు. సో వైట్ పీకాక్ అనమాట. నేను ముందు చూసానండి ఆల్రెడీ బన్నీర్ఘట్ట బయోలాజికల్ పార్క్ వెళ్ళినప్పుడు వైట్ పీకాక్ చూశాను. మళ్ళీ ఇక్కడ చూసాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ మైసూరు జూలో ఏంటి అంటే హ్యూజ్ కలెక్షన్ ఉందండి. యానిమల్స్, బర్డ్స్, ర్యాప్టైల్స్ అన్నీ కలిపి 150 రకాలకు పైగా ఉందన్నమాట. సో చాలా పెద్దది. 157 acres కట్టారు కదా. సో చాలా అంటే చాలా స్పేషియస్గా నీట్గా అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నారు. ఫుడ్ ఫెసిలిటీ, వాటర్, అన్ని వాష్రూమ్స్ కూడా ఎక్కడికక్కడ నీట్గా ఉన్నాయి. సో మీరు మ్యాప్ అయితే హ్యాండీ పెట్టుకోండి. ఇది వచ్చేసి అనదర్ పక్షి. ఇది ఏదో స్టార్క్ అంట. నాకు తెలీదు ఈ పక్షి, నేను ఎప్పుడు వినలేదు. చూశాను. ఇంకా ఏమున్నాయో అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. మీరు 1 by 1 చూసుకుంటారండి. ఇక్కడ సమ్ కోడ్ అనుకుంటా.
బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. నాకు కోడిలా అనిపించింది. వాటికి కూడా ఫుడ్ ఉన్నది అక్కడ, గింజలు అవి తింటాయి కదా. సో ఇన్ కేస్ మీరు గింజలు తెచ్చారనుకోండి పెట్టండి సరదాగా, బట్ వాళ్ళైతే అలా చేయరు అనుకుంటా. సరదాగా ఇంకా వచ్చేస్తున్నాను, అప్పటికి కొంచెం టైం అయిపోయింది. సో ఫాస్ట్గా ఇంకా బర్డ్ సెక్షన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనకి బ్యాగేజ్ సబ్మిట్ చేసాం కదా, సో ఆ బ్యాగేజ్ కూడా మనం రిసీవ్ చేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ అయిపోతే తీసుకోవాలి కదా వాళ్ళ దగ్గర టోకెన్ నెంబర్ ఇచ్చేసి. సో ఇన్ కేస్ క్లోజ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే అని చెప్పేసి మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. సో వైట్ ప్యారెట్ అండ్ ఎక్కువ ప్యారెట్స్ ఉన్నాయండి. ఇటు సైడ్ చూసారా రెడ్ కలర్ ప్యారెట్ ఉంది పైన, చాలా చక్కగా అరుస్తున్నాయి, కూ కూ అని చెప్పేసి అరుస్తున్నాయి అన్నమాట. చూసారా మళ్ళీ ఇక్కడ కూడా రెడ్ గ్రీన్ కలర్ ప్యారెట్స్ వచ్చినాయి. సో కొన్ని ప్యారెట్స్ ఏంటి అంటే లావుగా ఉన్నాయి, కొన్ని ప్యారెట్స్ పొడవుగా ఉన్నాయి, కొన్ని ప్యారెట్స్ ముక్కేమో చిన్నగా ఉంది, కొన్ని ప్యారెట్స్ ముక్కేమో పొడవుగా ఉంది. వాటిలో రకరకాల బ్రీడ్స్ ఉంటాయి కదా పక్షుల్లో కూడా. సో కొన్ని పక్షులు అయితే పైనుంచి ఎస్కేప్ అయిపోదాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాయి అనమాట. సో అది కూడా సరదాగా చూశాను కొంచెంసేపు అక్కడే ఉండి. సో ఇంకా అయితే ఇంకా ఫాస్ట్గా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. అసలు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేసామని నేను అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ కవర్ చేసామండి. సో పెద్ద యానిమల్స్ చూసుకున్నాము అండ్ అలాగే ర్యాప్టైల్స్, స్నేక్స్ అవన్నీ కూడా చూసుకున్నాము. సో నాకైతే కాళ్ళు లాగేసాయి అన్నమాట. అసలు ఏంటి ఇంత దూరం నడవాలా అని చెప్పేసి. చూసారా ఇంకా మనం అయితే మైసూర్ జూని కంప్లీట్ చేసేసాము. ఇంకా మేము వెళ్ళి రూమ్ తీసుకోవాలి, ఇంకా రూమ్ గురించి ఏం బుకింగ్ అది ఏం చేసుకోలేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా రిటర్న్. సో ఎగ్జిట్ చూసారా, థ్యాంక్ యూ ఎగ్జిట్ అనేసి. సో మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అది అటు సైడ్ కార్నర్ అయితే ఇది ఆపోజిట్ సైడ్ కార్నర్ అండి. మీకు ఫుల్ రౌండ్గా ఉంటుంది అనమాట ఈ మైసూర్ జూ అనేది. సో ఒక సైడ్ నుంచి మీకు ఇలా ఎంట్రీ ఇస్తారు, ఆపోజిట్ సైడ్ నుంచి మీకు ఎగ్జిట్ అనమాట. సో ఇది వచ్చేసి నా బ్యాగ్ పెట్టాము. మీరు ఒక బ్యాగ్కి 15 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. సో నేనైతే బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటున్నాను, నాదే లాస్ట్ అనుకుంటా. అప్పటికి కౌంటర్ క్లోజ్ చేసేస్తున్నారు. ఫాస్ట్గా రామ్మా, ఫాస్ట్గా వచ్చి తీసుకో అని చెప్పేసి అన్నారనమాట. సో మీకైతే సేఫ్ అండి. మీరు ఇన్ కేసు ఇలా లగేజ్ బ్యాగేజ్ ఏమన్నా క్యారీ చేసుకున్నా, ఇన్ కేసు లోపలికి పట్టుకెళ్ళిపోయినా సరే లోపల కూడా ఒకటి ఉందన్నమాట మినీ లగేజ్ బ్యాగేజ్ కౌంటర్. వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తారు, మీరు అక్కడ సబ్మిట్ చేసేస్తే. సో నేనైతే బ్యాగ్ తీసేసుకున్నాను, నా బ్యాగ్ జస్ట్ ఈ ట్రిప్ కోసం, ఈ 3 days ట్రిప్ కోసం అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. నేనైతే ఇలా బైక్లో బెంగళూరు నుండి ఇక్కడ వరకు ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయిపోయానండి. ఇంకా రిటర్న్ అయిపోదాము, ఇంకా మన రూమ్ తీసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా ఆలోచిస్తున్నాను అనమాట. నాకైతే చాలా ఆకలేసింది ఎక్కువ దూరం నడిచి ఉండడం వల్ల. సో తిన్న పులిహోర మొత్తం అరిగిపోయింది అనమాట. అక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో గాయస్ మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. నేను రూమ్ ఎలాంటి రూమ్ తీసుకున్నాను అండ్ అలాగే మైసూర్లో ఎటువంటి ఫుడ్ తిన్నాను అది కూడా ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. సో వన్స్ మీరు ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక బోర్డు పెట్టున్నారు చూసారా, ఇదే మన శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ అని చెప్పేసి ఇదేనమాట మైసూర్ జూ అంటే. ఫస్ట్ లో చూసి ఏంటి శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ ఉంది, డిఫరెంట్ సెపరేట్ ఏమో అనుకున్నా. గైస్ ఇది వచ్చేసి ఫిష్ షో అనమాట, అది కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నేనైతే చూడలేదండి. ఇంకా టైం సరిపోలేదు నాకు, ఇంకా వైరల్ ఫీవర్ వచ్చేసింది అనమాట. అప్పటికి వెళ్ళాను, ఇలా జూ చూశాను, ప్యాలెస్ చూసేటప్పటికి ఇంకా విపరీతమైన ఫీవర్ అనమాట. ఇంకా నేనైతే ఇంటికి రిటర్న్ అయిపోయానండి. ఇది అయితే నాకు చాలా చాలా కష్టపడిన ట్రిప్ అన్నమాట. సో గాయస్ మీకైతే ఈ రోజు వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 రెండు వాచ్ చేయండి. అండ్ అలాగే రీసెంట్గా అప్లోడ్ చేసిన మైసూర్ ప్యాలెస్ వీడియో కూడా మీరు వాచ్ చేయండి. ప్యాలెస్ వీడియో కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా చేశాను. అండ్ అలాగే గాయస్ మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. Till then keep watching my videos. Have a nice day. Bye bye.